Hello everyone, this is Ram Babu. Warmly welcome to Success Journey TV channel. 10th class బయాలజీలో రెస్పిరేషన్ శ్వాసక్రియకు సంబంధించినటువంటి టాపిక్ ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ మనం ఒక టాపిక్ గురించి నేర్చుకున్నాం. స్టెప్స్ ఇన్ రెస్పిరేషన్ సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ నేర్చుకున్నాం. స్టెప్స్ ఇన్ రెస్పిరేషన్, పాత్వే, రెస్పిరేషన్ లో ఉండేటటువంటి పాత్వే ఎట్లా ఉంటుంది అనేది నేర్చుకున్నాం. సో ఈ రోజు మనం మిగిలినటువంటి పార్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా మనం 10th క్లాస్ సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి సిలబస్ ని కంప్లీట్ చేద్దాం. అది అయిపోయిన తర్వాత ఈ రెస్పిరేషన్ కి సంబంధించినటువంటి రిలేటెడ్ గా ఉన్నటువంటి టాపిక్స్ ని ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి రిలేటెడ్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దామండి. సో కాబట్టి ముందుగా మనం ఇక్కడ 10th క్లాస్ లో ఉన్నటువంటి ఈ రెస్పిరేషన్ శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి టాపిక్ ని ముందు మనం డిస్కస్ చేద్దాం. ఇది స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళకి, తర్వాత ఎస్జిటి మిత్రులు కూడా ఇది బాగా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనం ఈ కంప్లీట్ గా ఈ 10th క్లాస్ అయిపోయిన తర్వాత, ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీనికి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ టాపిక్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. అయితే గతంలో మనం చూసినటువంటి లాస్ట్ క్లాస్ లో మనకి స్టెప్స్ ఇన్ రెస్పిరేషన్ గురించి చెప్పాము. దాంట్లో బ్రీతింగ్ అని చెప్పాము, బ్రీతింగ్ లో ఇన్హాలేషన్, ఎక్స్హాలేషన్ అని చెప్పాము. అంటే బయట ఉన్నటువంటి గాలి లోపలికి పీల్చుకోవడం ఉచ్ఛ్వాసము, తర్వాత నిశ్వాసము ఎక్స్హాలేషన్. ఇది ఫస్ట్ స్టెప్ అని చెప్పాం. తర్వాత గ్యాసెస్ ఎక్స్చేంజ్ అట్ లంగ్స్ లెవెల్ అని చెప్పాం. అంటే ఊపిరితిత్తుల్లో వాయువుల మార్పిడి, అంటే ఊపిరితిత్తుల్లోకి వచ్చినటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉందో అది ఆ ఊపిరితిత్తుల చుట్టూ ఉన్నటువంటి రక్తకేశ నాళికలు లేదా క్యాపిల్లరీ అనేటటువంటి రక్తంలోకి ఆక్సిజన్ ఎంటర్ అవుతుందని చెప్పాము. ఆ క్యాపిల్లరీలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ ఊపిరితిత్తుల్లోకి రావడం జరుగుతుందని చెప్పాము. అంటే ఆల్వియోలైకి వస్తుందని చెప్పాము. సో ఇది సెకండ్ స్టెప్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ అని చెప్పాము. అంటే వాయువుల రవాణా, అంటే ఊపిరితిత్తుల చుట్టూ ఉన్నటువంటి ఆ క్యాపిల్లరీ లేదా రక్తకేశ నాళికలోకి వచ్చినటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉందో ఆ ఆక్సిజన్ రక్త ప్రసరణ ద్వారా శరీరంలో ఉన్నటువంటి అన్ని కణజాలాలకి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అదేవిధంగా అన్ని కణజాలాల్లో తయారైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్ లో మళ్ళీ ఆ లంగ్స్ దగ్గరికి రావడం జరుగుతుంది. సో కాబట్టి దీన్ని ఏమంటారంటే వాయువుల రవాణా అంటారు. సో కాబట్టి మనకి ఆ స్టెప్స్ లో మనం ఈ రోజు ఈ టాపిక్ గురించి చూద్దాం. ఎక్కడి నుంచి చూద్దాం. వాయువుల రవాణా, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ అని చెప్పి, అంటే ఊపిరితిత్తుల చుట్టూ ఉన్నటువంటి ఊపిరితిత్తుల్లో మనకి ఇట్లా వాయు గోణులు లేకపోతే వాయు కోసే గోణులు లేదా ఆల్వియోలై ఉంటాయని చెప్పాము. ఈ ఆల్వియోలై చుట్టూ రక్తకేశ నాళిక క్యాపిల్లరీ ఉంటుందని చెప్పాము. సో వచ్చినటువంటి ఆక్సిజన్ ఈ ఆల్వియోలై నుంచి రక్తకేశ నాళికలోకి క్యాపిల్లరీలోకి ఎంటర్ అవుతుంది ఆక్సిజన్. అదేవిధంగా ఆపోజిట్ డైరెక్షన్ లో ఈ రక్తకేశ నాళికలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఆల్వియోలైకి వస్తుంది. సో ఇది గ్యాసెస్ ఎక్స్చేంజ్ అట్ లంగ్స్ లెవెల్ అని చెప్పి, అంటే ఊపిరితిత్తుల్లో వాయువుల మార్పిడి. ఇది సెకండ్. దీని తర్వాత మనం మూడవది థర్డ్ స్టెప్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ త్రూ ద బ్లడ్, రక్తం ద్వారా వాయువుల రవాణా అనేటటువంటిది మనకి మూడవ స్టెప్. మరి రక్తం ద్వారా వాయువులు ఏ విధంగా రవాణా అవుతాయి అంటే ఎటువంటి ఆక్సిజన్ రవాణా చేయడానికి బ్లడ్ లో ముఖ్యంగా ఉన్నటువంటి ఒక ఎలిమెంట్ అనేది ఉంటుంది, హిమోగ్లోబిన్, హెచ్బి అంటారు. సో రక్తంలో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ అనేటటువంటి శ్వాస వర్ణకం లేదా కలర్ పిగమెంట్ అనేది ఉంటుంది. మరి ఇది ఈ హిమోగ్లోబిన్ అనేటటువంటి కలర్ పిగమెంట్ ఉండటం వల్ల రక్తం అనేది ఎరుపు రంగులో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎర్ర రక్త కణాలు లేదా ఆర్బీసీలో ఉండేటటువంటి ఆ రెడ్ కలర్ పిగమెంట్ ఏదైతే ఉందో దాన్ని హిమోగ్లోబిన్ అంటారు. అది రెడ్ బ్లడ్ సెల్స్ లో ఉండటం వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి రెడ్ కలర్ లో ఉన్నాయి. మరి వైట్ బ్లడ్ సెల్స్ తెల్ల రక్త కణాలు ఎందుకు తెలుపు రంగులో ఉన్నాయంటే దాంట్లో రెడ్ కలర్ లో ఉండేటటువంటి కలర్ పిగమెంట్ లేదు కాబట్టి మనకి డబ్ల్యూబిసి వైట్ కలర్ లో ఉన్నాయి. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మనకి హిమోగ్లోబిన్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది అడగడానికి అవకాశం ఉంటుంది. హిమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది. ఆర్బీసీ, ఓకే, హిమోగ్లోబిన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆర్బీసీ ఆఫ్ బ్లడ్ లో ఉండేటటువంటి ఆర్బీసీ రెడ్ బ్లడ్ కార్పస్కుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ హిమోగ్లోబిన్ అనేటటువంటి ఈ కలర్ పిగమెంట్ ఉంటుంది. ఓకే, మరి ఈ కలర్ పిగమెంట్ అనేటువంటి హిమోగ్లోబిన్ ఆక్సిజన్ తో కలిసిపోతుంది. ఇక్కడ లంగ్స్ చుట్టూ ఉన్నటువంటి క్యాపిల్లరీలో ఏదైతే ఉందో రక్తకేశ నాళికలో ఈ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ తో కలిసిపోతుంది. కలిసిపోయి HbO2 ఆక్సీ హిమోగ్లోబిన్ అనేది తయారవుతుంది. ఓకే, ఈ ఆక్సీ హిమోగ్లోబిన్ అనేది ఎక్కడ తయారవుతుందంటే
ఊపిరితిత్తుల చుట్టూ ఉన్నటువంటి లంగ్స్ చుట్టూ ఉన్నటువంటి క్యాపిల్లరీ ఏదైతే ఉందో రక్తకేశ నాళికలో దాంట్లో హిమోగ్లోబిన్ ఆక్సిజన్ తో కలిసి ఆక్సి హిమోగ్లోబిన్ గా మారి HbO2. సో ఇది ఎక్కడ పోతుంది, టిష్యూస్ దగ్గర పోతుందని చెప్పాము. ఇవి టిష్యూస్. సో ఆ టిష్యూస్ దగ్గరికి వెళ్తుంది ఆక్సి హిమోగ్లోబిన్. వెళ్ళిన తర్వాత టిష్యూస్ లో ఆక్సిజన్ యొక్క గాఢత అనేది కాన్సన్ట్రేషన్ అనేది జనరల్ గా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ టిష్యూస్ కణాలన్నీ కూడా ఆక్సిజన్ కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటాయి. కన్జ్యూమ్ చేసుకుని సెల్యులార్ రెస్పిరేషన్ చేస్తూ ఉంటాయి కాబట్టి దాంట్లో ఉండాల్సినటువంటి కాన్సన్ట్రేషన్, ఆక్సిజన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఆటోమేటిక్ గా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి ఆక్సి హిమోగ్లోబిన్ నుంచి ఆక్సిజన్ అనేది ఈజీగా బ్రేక్ అయిపోతుంది. ఓకే, బ్రేక్ అయిపోయి ఆక్సిజన్ ఈ టిష్యూస్ లో వెళ్ళిపోతుంది. మళ్ళీ హిమోగ్లోబిన్ సపరేట్ అవుతుంది. ఓకే, సో ఇది అంటే లంగ్స్ దగ్గర, ఊపిరితిత్తుల దగ్గర హిమోగ్లోబిన్ ఆక్సిజన్ తో కలిసి ఆక్సి హిమోగ్లోబిన్ గా ఏర్పడుతుంది. ఈ ఆక్సి హిమోగ్లోబిన్ బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా, రక్త ప్రసరణ ద్వారా కణజాలాల్లో పోయిన తర్వాత కణజాలాల్లో ఆక్సి హిమోగ్లోబిన్ బ్రేక్ అయిపోయి దాని దగ్గర ఉన్నటువంటి ఆక్సిజన్ అక్కడ రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ఆ సెల్స్ అనేవి దాన్ని యూజ్ చేసుకుంటాయి. సో ఇది వాయువుల రవాణా. మరి కార్బన్ డైఆక్సైడ్ చెప్పాం మనం, ఆక్సిజన్ ఏ డైరెక్షన్ లో వెళ్తుందో కార్బన్ డైఆక్సైడ్ ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తుందని చెప్పాం. మరి ఇక్కడ టిష్యూస్ లో తయారైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో ఈ కార్బన్ డైఆక్సైడ్ కూడా మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా లంగ్స్ దగ్గరకు వస్తుంది. ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ ఏ రూపంలో వస్తుంది అంటే బైకార్బోనేట్స్. ఇది ఇంపార్టెంట్ అండి, బైకార్బోనేట్స్. ఓకే, బైకార్బోనేట్ అనేటటువంటి రూపంలో ఇది కణజాలాల్లో తయారైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ బైకార్బోనేట్ రూపంలో ఊపిరితిత్తుల దగ్గరికి రావడం జరుగుతుంది, అంటే బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా. మరికొంత కార్బన్ డైఆక్సైడ్ ఆ దాంట్లో ఉన్నటువంటి ప్లాస్మాలో కరిగి ఉంటుంది, రక్తంలో ఉన్నటువంటి ప్లాస్మాలో కరిగి అది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. మరికొంత హిమోగ్లోబిన్ ద్వారా రవాణా అవుతుంది. సో కాబట్టి మనకి కణజాలాల్లో తయారైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ లంగ్స్ దగ్గర రావడానికి 3 రకాలైనటువంటి మార్గాలు అనేవి ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే హిమోగ్లోబిన్ తో కలిసిపోయి కార్బన్ డైఆక్సైడ్ హిమోగ్లోబిన్ తో కలిసి కొంత వస్తుంది. తర్వాత ఆ బ్లడ్ లో ఉన్నటువంటి ప్లాస్మా ఏదైతే ఉందో ప్లాస్మాలో కరిగి మరి కొంత వస్తుంది. ఇంకోటి బైకార్బోనేట్స్ రూపంలో వస్తుంది, అంటే ఎక్కువగా బైకార్బోనేట్స్ రూపంలో ఇది కణజాలాల్లో తయారైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్ లో లంగ్స్ దగ్గరికి రావటం జరుగుతుంది. ఓకే, ఇది వాయువుల రవాణా. నెక్స్ట్ కణజాలాలలో వాయువుల మార్పిడి అని చెప్పాం. మరి చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత కణజాలాల్లో వాయువుల మార్పిడి అనేది ఎట్లా జరుగుతుంది, కణజాలాల్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా టిష్యూస్ లో ఉన్నటువంటి సెల్స్ అని చెప్పాం. ఈ కణజాలం టిష్యూ చుట్టూ మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది కదా, బ్లడ్ సర్క్యులేషన్ లోకి వచ్చినటువంటి ఆక్సిజన్ డైరెక్ట్ గా సెల్స్ లోకి వస్తుంది. ఓకే, సెల్స్ లోకి వచ్చిన తర్వాత సెల్స్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఆపోజిట్ డైరెక్షన్ లో మళ్ళీ ఈ సెల్స్ నుంచి బ్లడ్ లోకి రావడం జరుగుతుంది టిష్యూస్ దగ్గర. సో దీన్ని ఏమన్నారంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ అట్ టిష్యూ లెవెల్ అని చెప్తున్నారు. సో కాబట్టి టిష్యూ లెవెల్లో కణజాల స్థాయిలో కణజాలాల్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ రక్తంలోకి రావటం, రక్తంలో ఉన్నటువంటి ఆక్సిజన్ కణజాలంలోకి రావటం అనేది నెక్స్ట్ ఈవెంట్. ఓకే, సో ఇది కణజాలాల్లో వాయువుల మార్పిడి. నెక్స్ట్ లాస్ట్ కణ శ్వాసక్రియ అని చెప్పాను, సెల్యులార్ రెస్పిరేషన్. సో ఫైనల్ గా ఈ రెస్పిరేషన్ ద్వారా వచ్చినటువంటి ఆక్సిజన్ అనేది ఎక్కడికి వచ్చింది, సెల్లులోకి వచ్చింది. సో ఇది సెల్. ఆ సెల్లులోకి వచ్చినటువంటి ఆక్సిజన్ ఆ సెల్ ఏం చేస్తుందంటే ఆ గ్లూకోజ్ ని కంబస్షన్ చేస్తుంది, అంటే దహన ప్రక్రియకు లోన్ చేస్తుంది. ఆక్సిజన్ ఉపయోగించి సెల్స్ అన్ని కూడా ఏం చేస్తాయంటే ఆ గ్లూకోజ్ ఏదైతే ఉందో గ్లూకోజ్ ని కంబస్షన్ ప్రాసెస్ చేసి, అంటే దహన ప్రక్రియ చేసి దాని నుంచి కార్బన్ డైఆక్సైడ్, వాటర్, ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది సెల్యులార్ రెస్పిరేషన్. సో ఫైనల్ గా చివరికి ఉండేటటువంటి స్టెప్ ఏదంటే సెల్యులార్ రెస్పిరేషన్, కణ శ్వాసక్రియ అంటారు. అంటే జనరల్ గా మనం ఇంతకుముందు స్టార్టింగ్ లో చెప్పినాం, శ్వాసక్రియ అంటే ఏంటంటే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అని చెప్పి, అంటే ఆక్సిజన్ లోపలికి తీసుకోవటం, లోపల కార్బన్ డైఆక్సైడ్ బయటికి వదిలేయటం అనేది మనం బేసిక్స్ గా నేర్చుకుంటూ ఉంటాం. కానీ కంప్లీట్ మనం తీసుకున్నట్లయితే, మెకానిజం పరంగా తీసుకున్నట్లయితే కంప్లీట్ గా ఈ రెస్పిరేషన్ అంటే ఏంటంటే మనం లోపలికి తీసుకున్నటువంటి ఇన్హాల్డ్ ఎయిర్ అయితే ఏదైతే ఉందో అది టిష్యూస్ దగ్గరికి పోయి ఆ టిష్యూస్ లో ఉన్నటువంటి సెల్స్ ఆ ఆక్సిజన్ యూజ్ చేసుకుని గ్లూకోజ్ ని బ్రేక్ చేస్తాయి, అంటే గ్లూకోజ్ లో ఉన్నటువంటి కెమికల్ బాండింగ్ ని బ్రేక్ చేసి దాని నుంచి కార్బన్ డైఆక్సైడ్, వాటర్, ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేటటువంటి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని సెల్యులార్ రెస్పిరేషన్, కణ శ్వాసక్రియ అని చెప్పడం జరుగుతుంది. సో ఇది
సెల్యులార్ రెస్పిరేషన్ లేదా కణ శ్వాసక్రియ. సో ఇది లాస్ట్ స్టెప్ ఇది. మరి కణ శ్వాసక్రియ గురించి చూద్దాం. మరి ఇప్పుడు కణ శ్వాసక్రియ అనేది మనకి తీసుకున్నట్లయితే రెండు రకాలుగా ఉంటుంది. కేంద్రక పూర్వ జీవులు, నిజ కేంద్రక జీవులు అనేటటువంటి తీసుకుంటే వాటిలో ఎక్కడెక్కడ జరుగుతుందని అడగడానికి అవకాశం ఉంటుంది. ప్రోక్యారియోట్స్ తర్వాత యూక్యారియోట్స్ లో కణ శ్వాసక్రియ లేదా సెల్యులార్ రెస్పిరేషన్ అనేది ఏ పార్ట్స్ లో జరుగుతుంది తీసుకున్నట్లయితే చూడండి. కేంద్రక పూర్వ జీవులు తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, కేంద్రక పూర్వజీవి అనేటువంటి బ్యాక్టీరియా తీసుకున్నట్లయితే ప్రోక్యారియేట్ అయిన బ్యాక్టీరియాలో మనకి సెల్యులార్ రెస్పిరేషన్ మొత్తం కూడా ఈ సైటోప్లాజంలోనే జరుగుతుందండి. సైటోప్లాజంలోనే జరుగుతుంది. ఎంటైర్ సెల్యులార్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ సైటోప్లాజం ఇన్ ప్రోక్యారియోట్స్ లైక్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియా లాంటి ప్రోక్యారియోట్స్ లో మనకి మొత్తం కంప్లీట్ ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ సైటోప్లాజం. ఓకే, ఈ సైటోప్లాజం కణ ద్రవ్యంలోనే జరుగుతుంది. కానీ బట్ ఇన్ యూకారియోట్స్ ద సెల్యులార్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ బోత్ ఇన్ సైటోప్లాజం అండ్ ఆల్సో మైటోకాండ్రియా. ఓకే, నిజ కేంద్రక జీవులు మనకు తెలుసు. నిజ కేంద్రక జీవులు తీసుకున్నాం అనుకోండి, నిజ కేంద్రక జీవుల్లో మనకి దీంట్లో మైటోకాండ్రియా అనేటటువంటి స్ట్రక్చర్స్ ఉంటాయని చెప్పాం. కాబట్టి ఆ మైటోకాండ్రియాల్లో సగం రెస్పిరేషన్ ప్రాసెస్ దాంట్లో జరుగుతుంది, మిగిలినటువంటి సగం రెస్పిరేషన్ ప్రాసెస్ సైటోప్లాజం కణ ద్రవ్యంలో జరుగుతుంది. ఓకే, కాబట్టి ఈ విధంగా మనకి ప్రోక్యారియోట్స్ లో ఎక్కడ జరుగుతుంది, యూకారియోట్స్ లో సెల్యులార్ రెస్పిరేషన్ ఎక్కడ జరుగుతుంది, కణ శ్వాసక్రియ అని అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇది బాగా మంచిగా గుర్తుపెట్టుకోండి. కేంద్రక పూర్వజీవులకి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక బ్యాక్టీరియా తీసుకున్నట్లయితే బ్యాక్టీరియాలో ఈ క్రింది భాగాల్లో బ్యాక్టీరియాలో కణ శ్వాసక్రియ జరుగుతుంది. వేర్ ద సెల్యులార్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ప్రోక్యారియోట్స్ ఆర్ బ్యాక్టీరియా అని అడుగుతాడు. కాబట్టి మరి బ్యాక్టీరియా కానీ లేకపోతే ప్రోక్యారియోట్స్ కానీ తీసుకుంటే వాటిలో సెల్యులార్ రెస్పిరేషన్ అనేది ఎక్కడ జరుగుతుందంటే ఎంటైర్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ ఇన్ సైటోప్లాజం కణ ద్రవ్యంలోనే జరుగుతుంది. బట్ ఇన్ యూకారియోట్స్ నిజ కేంద్రక జీవులు తీసుకుంటే నిజ కేంద్రక జీవుల్లో cellular respiration takes place in half part of the cellular respiration takes place in cytoplasm, remaining is takes place in mitochondria. సగం మైటోకాండ్రియా జరుగుతుంది, రిమైనింగ్ పార్ట్ సైటోప్లాజం లో జరుగుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. కేంద్రక పూర్వజీవుల్లో కణ ద్రవ్యము లేదా సైటోప్లాజం లో జరుగుతుంది. నెక్స్ట్ యూకారియోట్స్ నిజ కేంద్రక జీవులు తీసుకున్నట్లయితే దీంట్లో మొత్తం కంప్లీట్ గా మనకి సగం సైటోప్లాజం కణ ద్రవ్యంలో జరుగుతుంది, రిమైనింగ్ మైటోకాండ్రియాలో జరుగుతుంది. సో ఇప్పుడు మనం నిజ కేంద్రక జీవుల్లో మరి మైటోకాండ్రియా జరుగుతుందని చెప్పాం కదా, మైటోకాండ్రియా గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం నేర్చుకుందాం. చూడండి, మరి మైటోకాండ్రియా అనేటటువంటిది మనకి రాడ్ షేప్ లో కనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లో మనకి అవుటర్ మెంబ్రేన్ ఉంటుంది, ఇన్నర్ మెంబ్రేన్ ఉంటుంది. అవుటర్ మెంబ్రేన్ స్మూత్ గా ఉంటుంది, వెలుపలి పొర స్మూత్ గా నునుపుగా ఉంటుంది. తర్వాత ఇన్నర్ మెంబ్రేన్ తీసుకున్నట్లయితే ఇన్నర్ మెంబ్రేన్ ఇట్ డెవలప్స్ ఫింగర్ లైక్ ఎక్స్టెన్షన్స్ ఆర్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్. దాని నుంచి ఒక ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి, వేళ్లు లాంటి నిర్మాణాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. సో దీస్ ఆర్ క్రిస్టే. సో వీటిని ఏమంటారంటే క్రిస్టే అంటారు. ఓకే, అవుటర్ మెంబ్రేన్ ఈజ్ స్మూత్, వెలుపలి పొర ఎట్లా ఉంటుంది, స్మూత్ గా ఉంటుంది. ఇన్నర్ మెంబ్రేన్ ఇట్ హ్యాస్ సో మెనీ ఫోల్డింగ్స్. సో ఇట్లా ఇన్నర్ మెంబ్రేన్ లో మనకి చాలా ఫోల్డింగ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో దీస్ ఫోల్డింగ్స్ ఆర్ కాల్డ్ క్రిస్టే. సో వీటిని ఏమంటారంటే క్రిస్టే అని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో కాబట్టి మరి మైటోకాండ్రియాలో 50% సెల్యులార్ రెస్పిరేషన్ అనేది మైటోకాండ్రియాలో జరుగుతుంది, రిమైనింగ్ 50% సెల్యులార్ రెస్పిరేషన్ అనేది సైటోప్లాజం లో జరుగుతుంది. ఇది యూకారియోటిక్ జీవుల్లో, ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ తీసుకున్నట్లయితే ఈ అన్ని యూకారియోట్స్ లో మనకి మైటోకాండ్రియాలో సగం సెల్యులార్ రెస్పిరేషన్ జరుగుతుంది, రిమైనింగ్ సైటోప్లాజం లో జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటిది. తర్వాత మైటోకాండ్రియాకు ఒక పేరు ఉంటుంది. ఓకే, మైటోకాండ్రియాకు ఉండే పేరు ఏంటంటే పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మైటోకాండ్రియాకు ఉండేటటువంటి పేరు ఏంటి అంటే పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటారు. అంటే కణశక్తి బండాగారాలు లేదా కణశక్త్యాగారాలు అంటారు. అంటే శక్తిని నిల్వ ఉంచేటటువంటి కర్మాగారాలు లాంటివి, తయారు చేసేవి, నిల్వ ఉంచేవి. అర్థమవుతుంది కదా. సో కాబట్టి మైటోకాండ్రియాకి ఉన్నటువంటి పేరు ఏంటంటే పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. కణశక్త్యాగారాలు, పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని ఏ కణాంగాన్ని పిలుస్తారు అంటే మైటోకాండ్రియా అని పిలుస్తారు. ఓకే, మరి ఇది ఏం చేసింది అంటే మైటోకాండ్రియా ప్రిపేర్ ద ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ అండ్ స్టోర్ ద ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ ఇన్ మైటోకాండ్రియా. మైటోకాండ్రియా అనేది ఎనర్జీని ప్రిపేర్ చేస్తుంది, స్టోర్ చేస్తుంది. ఓకే, సో అందుకని చెప్పి మైటోకాండ్రియా ఏం చెప్తున్నారంటే పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని చెప్తారు. ఓకే,
కణ శక్త్యాగారం అంటారు. మైటోకాండ్రియా ప్రిపేర్ ద ఎనర్జీ అండ్ స్టోర్ ద ఎనర్జీ ఫర్ దట్ వై మైటోకాండ్రియా ఇస్ కాల్డ్ యాజ్ ఏ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని చెప్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ ఎనర్జీ అనేది తయారు చేస్తుందని చెప్పాం. సో ఈ ఎనర్జీని ఏ రూపంలో స్టోర్ చేస్తుందంటే ఏటీపీ రూపంలో స్టోర్ చేస్తుంది. మైటోకాండ్రియా స్టోర్ ద ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. ఏటీపీ మీన్స్ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటారు. ఏటీపీ అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఓకే, ఏటీపీని ఎనర్జీ కరెన్సీ అని కూడా అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎనర్జీ కరెన్సీ అని దేన్ని అంటారంటే ఏటీపీని ఎనర్జీ కరెన్సీ అని చెప్తారు. ఓకే, మరి ఒక ఏటీపీలో ఎంత ఎనర్జీ ఉంటుంది అంటే చూడండి, 7200 క్యాలరీస్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఓకే, ఒక ఏటీపీలో ఉండేటటువంటి ఎనర్జీ ఎంత అని అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఒక ఏటీపీలో ఉండేటటువంటి ఎనర్జీ ఎంత అంటే 7200 క్యాలరీస్ ఎనర్జీ అనేది దీంట్లో మనకి ఉంటుంది. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. మైటోకాండ్రియా మనకి పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని పిలుస్తారు. తర్వాత మైటోకాండ్రియా ఎనర్జీని స్టోర్ చేస్తుంది, తర్వాత ప్రిపేర్ చేస్తుంది, స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ ఇది ఏటీపీ రూపంలో ఎనర్జీని స్టోర్ చేయడం జరుగుతుంది. మరి ఏటీపీ రూపంలో ఎనర్జీని స్టోర్ చేస్తుంది కాబట్టి దీన్ని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటున్నారు. ఏటీపీకి ఫుల్ ఫామ్ ఏంటంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఏటీపీకి ఫుల్ ఫామ్ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటారు. ఒక ఏటీపీలో ఎంత ఎనర్జీ ఉంటుందని అడుగుతారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఏటీపీలో 7200 క్యాలరీలు 7200 క్యాలరీస్ ఎనర్జీ అనేది మనకి ఈచ్ వన్ ఏటీపీలో స్టోర్ అయి ఉంటది. ఎనర్జీ కరెన్సీ అని దేన్ని అంటారు? విచ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎనర్జీ కరెన్సీ అంటే ఏటీపీ. ఏటీపీ ఈజ్ కాల్డ్ యాజ్ ఎనర్జీ కరెన్సీ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెల్యులార్ రెస్పిరేషన్ గురించి చూద్దాం. సెల్యులార్ రెస్పిరేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది మనం చూద్దాం. సో జనరల్ గా మనకి ఇప్పుడు సెల్యులార్ రెస్పిరేషన్ అంటే ఏంటో చెప్పాం మనం. అంటే గ్లూకోజ్ లో ఉన్నటువంటి ఆ కెమికల్ బాండింగ్ ని బ్రేక్ చేసి కార్బన్ డైఆక్సైడ్, వాటర్, ఓకే, ఇంకా ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ని ఏమని చెప్తారంటే సెల్యులార్ రెస్పిరేషన్ అంటారు, కణ శ్వాసక్రియ అంటారు. గ్లూకోజ్ లో ఉన్నటువంటి ఆ కెమికల్ బాండింగ్స్ ని బ్రేక్ చేసి దాంట్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని, వాటర్ ని, ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేటటువంటి ప్రాసెస్ ని సెల్యులార్ రెస్పిరేషన్ అంటారు. ఓకే, మరి అయితే ఈ సెల్యులార్ రెస్పిరేషన్ అనేది మనకి 2 రకాలుగా ఉంటుందండి. ఏంటి అంటే సెల్యులార్ రెస్పిరేషన్ ఖచ్చితంగా మనకి ఒకవేళ ఆక్సిజన్ ఉంటే దాన్ని ఎయిరోబిక్ రెస్పిరేషన్ అంటారు. ఇఫ్ ద సెల్యులార్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ ఎయిరోబిక్ రెస్పిరేషన్. అంటే సెల్యులార్ రెస్పిరేషన్ అనేటటువంటిది ఆక్సిజన్ ప్రెజెన్స్ లో జరిగితే, ఆక్సిజన్ సమక్షంలో జరిగితే దాన్ని ఎయిరోబిక్ రెస్పిరేషన్ అంటారు. ఇఫ్ ద సెల్యులార్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ ఎనారోబిక్ రెస్పిరేషన్. ఓకే, అంటే కణ శ్వాసక్రియ ఆక్సిజన్ లేకుండా జరిగితే దాన్ని అవాయు శ్వాసక్రియ అంటారు. ఆక్సిజన్ సమక్షంలో జరిగితే వాయు శ్వాసక్రియ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు మనకి కణ శ్వాసక్రియ అంటే ఏంటో తెలిసింది. కణ శ్వాసక్రియ అంటే ఏంటి? గ్లూకోజ్ లో ఉన్నటువంటి ఆ కెమికల్ బాండింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కెమికల్ బాండింగ్స్ ని బ్రేక్ చేసి దాంట్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్, వాటర్, ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ని మనం ఏమని చెప్పాము? సెల్యులార్ రెస్పిరేషన్ లేదా కణ శ్వాసక్రియ అని చెప్పాము. మరి అయితే ఈ కణ శ్వాసక్రియలో మళ్ళీ 2 రకాలు ఉంటాయని చెప్పాము. ఆ 2 రకాల్లో ఏంటి అంటే వాయు సహిత శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ. వాయు సహిత, వాయు రహిత, లేకపోతే వాయు శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ అనేవి 2 రకాలుగా ఉంటాయి. పేరులోనే ఉంటుంది. వాయు శ్వాసక్రియ అంటే వాయువు అంటే ఆక్సిజన్, వాయు సహిత అంటే ఆక్సిజన్ సమక్షంలో జరిగేటటువంటి కణ శ్వాసక్రియను వాయు సహిత శ్వాసక్రియ అంటారు. ఇది సెల్యులార్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ ఎయిరోబిక్ రెస్పిరేషన్. ఓకే, తర్వాత ఆ సెల్యులార్ రెస్పిరేషన్ ఆక్సిజన్ లేకుండా జరిగితే దాన్ని ఎనారోబిక్ రెస్పిరేషన్ అంటారు. ఓకే, ఆక్సిజన్ లేకుండా జరిగితే దాన్ని ఎనారోబిక్ రెస్పిరేషన్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, మరి ఇప్పుడు ఈ రెండింటి గురించి చూద్దాం. అసలు ఫస్ట్ ఒక సెల్యులార్ రెస్పిరేషన్ లో ఎయిరోబిక్ గానీ ఎనరోబిక్ రెస్పిరేషన్ గానీ తీసుకున్నట్లయితే అంటే వాయు శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియలో కూడా రెండిట్లో కూడా కామన్ గా ఫస్ట్ ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ గ్లూకోజ్ అనేది ఫస్ట్ సెల్యులార్ రెస్పిరేషన్ కానివ్వండి, లేకపోతే ఎయిరోబిక్ కానివ్వండి, ఎనరోబిక్ కానివ్వండి, దేనికైనా సరే ఫస్ట్ మనకి ఒక సెల్యులార్ రెస్పిరేషన్ అనేది దేంతో స్టార్ట్ అవుతుందంటే గ్లూకోజ్ అనేటటువంటి మెటీరియల్ తో స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, సెల్యులార్ రెస్పిరేషన్ లో పార్టిసిపేట్ చేసేటటువంటి రా మెటీరియల్ లేదా ముడి పదార్థం ఏది అంటే గ్లూకోజ్, C6H12O6. ఈ గ్లూకోజ్ లో ఉండే కార్బన్ మాలిక్యూల్స్ ఎన్ని అంటే 6 కార్బన్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఓకే, 6 కార్బన్ మాలిక్యూల్స్ ఉన్నటువంటి గ్లూకోజ్ ఫస్ట్ సెల్యులార్ రెస్పిరేషన్ లో పార్టిసిపేట్ చేస్తుంది.
పార్టిసిపేట్ చేసిన తర్వాత దీస్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ కన్వర్టెడ్ ఇంటూ 2 పైరువేట్స్. ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది సెల్యులార్ రెస్పిరేషన్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత దాని నుంచి 2 పైరువేట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో పైరువేట్స్ ఆర్ పైరువిక్ యాసిడ్స్ అంటారు, ఎట్లయినా పిలవచ్చు. సో పైరువిక్ ఆమ్లపు అణువులు అనేవి వస్తాయి. ఒక గ్లూకోజ్ అణువు నుంచి 2 పైరువిక్ ఆమ్లపు అణువులు అనేవి రావడం అనేది ఫస్ట్ స్టెప్, గుర్తుపెట్టుకోండి. సెల్యులార్ రెస్పిరేషన్ లేదా కణశ్వాసక్రియలో మొదటి దశ ఏది అంటే ఒక గ్లూకోజ్ అణువు నుంచి 2 పైరువేట్లు అనేవి రావటం అనేది మొదటి దశ. అంటే చూడండి, ఒక గ్లూకోజ్ లో 6 కార్బన్స్ ఉంటాయని చెప్పాం. ఆ 6 కార్బన్స్ ఉన్నటువంటి ఒక గ్లూకోజ్ బ్రేక్ అయిపోయి 2 పైరువేట్లు అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఒక్కొక్క పైరువేట్ లో 3 కార్బన్ కాంపౌండ్, అది అర్థమవుతుందా? గ్లూకోజ్ అనేది 6 కార్బన్ కాంపౌండ్, దాని నుంచి వచ్చేటటువంటి 2 పైరువేట్లు కూడా మనకి 3 కార్బన్ కాంపౌండ్స్ ఉంటాయి. అర్థమవుతుంది కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక గ్లూకోజ్ లో మనకి 6 కార్బన్ మాలిక్యూల్స్ ఉన్నాయి. దీంట్లో 6 కార్బన్ కాంపౌండ్ అనేది గ్లూకోజ్. ఈ గ్లూకోజ్ అనేది ఫస్ట్ సెల్యులార్ రెస్పిరేషన్ లో ఇది రా మెటీరియల్. ఇది ఫస్ట్ ఏమవుతుందంటే ఫస్ట్ స్టెప్ లో ఒక గ్లూకోజ్ నుంచి 2 పైరువేట్లు వస్తున్నాయి. చూడండి ఎట్లా అంటే దీన్ని మనం ఈక్వల్ గా ఎరగొట్టాం. సో ఇది ఒక 3 కార్బన్ కాంపౌండ్, ఇది ఒక 3 కార్బన్ కాంపౌండ్, ఇది ఒక పైరువేట్, ఇది ఒక పైరువేట్. అంటే 2 పైరువేట్లు కూడా మనకి కలిసిపోతే గ్లూకోజ్ తయారవుతుంది. కానీ మళ్ళీ ఈ ఒక గ్లూకోజ్ బ్రేక్ అయిపోతే 2 పైరువేట్లు వస్తున్నాయి. దీంట్లో 3 కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయి, దీంట్లో 3 కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయి. సో కాబట్టి పైరువేట్ అనేది ఇది మొదటి స్టెప్. ఓకే, ఇది బిట్లు కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. కణ శ్వాసక్రియ లేదా వాయు సహిత శ్వాసక్రియ లేదా అవాయు శ్వాసక్రియ ఏదైనా సరే మనకి ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక కణ శ్వాసక్రియ లేదా సెల్యులార్ రెస్పిరేషన్ లో గ్లూకోజ్ నుంచి ఏర్పడేటటువంటి మొదటి పదార్థం ఏది? వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రొడక్ట్ దట్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ ద గ్లూకోజ్ అంటాడు. గ్లూకోజ్ నుంచి మొట్టమొదటిసారిగా వచ్చేటటువంటి ఆ కాంపౌండ్ ఏది అంటే పైరువేట్. ఎన్ని పైరువేట్లు వస్తాయంటే 2 పైరువేట్లు. ఒక్కొక్క పైరువేట్ లో ఎన్ని కార్బన్ కాంపౌండ్స్ ఉంటాయంటే 3 కార్బన్ కాంపౌండ్స్ ఉంటాయి. సో ఇది ఫస్ట్ గ్లూకోజ్ నుంచి పైరువేట్స్ రావడం అనేది ఫస్ట్ ఈవెంట్. తర్వాత ఈ పైరువేట్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి అది వాయు శ్వాసక్రియలో పోతుందా లేకపోతే అవాయు శ్వాసక్రియలో పార్టిసిపేట్ చేస్తుందా అనేది ఇప్పుడు మనకి సెకండ్ స్టెప్ లో ఉంటుందండి. ఓకే, ఎయిరోబిక్ రెస్పిరేషన్ కానివ్వండి, ఎనరోబిక్ రెస్పిరేషన్ కానీ ఇక్కడ నుంచే ఉంటాయి. సో రెండింటికి కూడా మనకి ఫస్ట్ స్టెప్ అనేది రెండింటికి కూడా కామన్ గానే ఉంటుంది. ఎయిరోబిక్, ఎనరోబిక్ అంటే వాయు శ్వాసక్రియ అవాయు శ్వాసక్రియకి రెండింటికి కూడా కామన్ గా ఉండేటటువంటి స్టెప్ ఏది అంటే గ్లూకోజ్ నుంచి పైరువిక్ యాసిడ్ రావడం అనేది ఫస్ట్ ఈవెంట్ కామన్ గా ఉంటది. ఓకే, ఇప్పుడు గ్లూకోజ్ నుంచి పైరువేట్ వచ్చింది, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ ఈ పైరువేట్ ఏదైతే ఉందో పైరువేట్ అనేది నెక్స్ట్ అది ఆక్సిజన్ అందుబాటులో ఉన్నట్లయితే అప్పుడు అది ఏం చేస్తుందంటే వాయు శ్వాసక్రియలోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఈ పైరువేట్ కి ఆక్సిజన్ అవైలబుల్ గా లేకపోయినప్పుడు లేకపోతే లో అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అందుబాటులో ఉన్నప్పుడు ఓకే ఇట్ ఈస్ పార్టిసిపేట్స్ ఇన్ ఎనరోబిక్ రెస్పిరేషన్. ఓకే, సో కాబట్టి గ్లూకోజ్ నుంచి పైరువేట్ వచ్చిన తర్వాత ఆక్సిజన్ అందుబాటులో ఉంటే వాయు సహిత శ్వాసక్రియ జరుపుకుంటుంది. ఓకే, వాయు శ్వాసక్రియ జరుగుతుంది, దాన్ని వాయు శ్వాసక్రియ అంటున్నారు. ఒకవేళ గ్లూకోజ్ నుంచి పైరువేట్ వచ్చిన తర్వాత ఆ పైరువేట్ కి ఆక్సిజన్ అందుబాటులో లేకపోయినప్పటికీ లేకపోతే ఒకవేళ సరిపడా కావాల్సినటువంటి అమౌంట్ లో ఆక్సిజన్ లేకపోయినప్పుడు అది ఏమవుతుందంటే అవాయు శ్వాసక్రియ లేదా ఎనరోబిక్ రెస్పిరేషన్ లోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. సో కాబట్టి పైరువేట్ ఎంటర్ ఇన్ టు ద aerobic respiration if the oxygen is available. Oxygen available గా ఉంటే pyruvate enter into the aerobic respiration. If the oxygen is absent, these pyruvate enter into the anaerobic respiration. ఒకవేళ ఆక్సిజన్ లేకపోయినప్పటికీ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ లేకపోయినా లేకపోతే లో అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉన్నా కానీ పైరువేట్ అనేది దేంట్లోకి ఎంటర్ అవుతుందంటే ఎనరోబిక్ రెస్పిరేషన్ అవాయు శ్వాసక్రియలోకి అది ఎంటర్ అవుతుంది. సో ఇది మనకి 2 స్టెప్స్ లో జరుగుతుంది. చూడండి మరి వాయు శ్వాసక్రియ దేంట్లో జరుగుతుంది, అవాయు శ్వాసక్రియ దేంట్లో జరుగుతుంది? వాయు శ్వాసక్రియలో ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటి, అవాయు శ్వాసక్రియలో ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటి అనేది అడగడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వాయు శ్వాసక్రియ తీసుకున్నట్లయితే వాయు శ్వాసక్రియలో మనకి ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఓకే, సెల్యులార్ ఎయిరోబిక్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ప్లాంట్స్ యానిమల్స్ లో మనకి ఎయిరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. దాంట్లో ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, వాటర్, తర్వాత ఎనర్జీ. ఓకే, కార్బన్ డైఆక్సైడ్, వాటర్, ఎనర్జీ అనేది శక్తి అనేది విడుదలవుతుంది. ఓకే, దిస్ ఎనర్జీ ఇస్ హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, ఎక్కువ మొత్తంలో ఎనర్జీ విడుదలవుతుంది. గుర్తుపెట్టుకోండి, వాయు శ్వాసక్రియ లేదా వాయు సహిత శ్వాసక్రియలో విడుదలయ్యేటటువంటి శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, దాంతో పాటు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, వాటర్ రిలీజ్ అవుతుంది, తర్వాత హీట్ ఎనర్జీ అనేది కూడా రిలీజ్ అవుతుంది. సో ఇవి ఎండ్ ప్రొడక్ట్స్.